హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. భూభారతికి కొత్త రూపు, మరో ఆధునిక పోర్టల్ యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. ధరణి ప్లాట్ఫామ్లోనే కొనసాగుతున్న భూభారతి, అందులోనూ అక్రమాలను గుర్తించిన పాలకులు, ప్రభుత్వ అసైన్డ్ భూములు ప్రైవేటు వ్యక్తుల పేరునే, అధికారులకు సంబంధం లేకుండానే అక్రమ మ్యూటేషన్లు, వేల ఎకరాలు తారుమారైనట్లు అనుమానాలు, ఫోరెన్సిక్ ఆడిట్లో గుర్తింపు. 2 రోజుల్లో కమిటీ సమావేశం, ఫోరెన్సిక్ ఆడిట్పై చర్చించి 15 రోజుల్లో నివేదిక. ఎమ్మెల్యేలు జరా భద్రం, సర్పై నిర్లక్ష్యం తప్పదు మూల్యం. ఎమ్మెల్యేలు అభ్యర్థులు ఆశావహులు బహుపరాగ్, మనకెందుకులే అనుకుంటే మొదటికే మోసం, అప్రమత్తంగా లేకుంటే అవకాశం చేజారినట్టే. సర్పై బిఎల్ఓల ఇష్టారాజ్యం, ఇంటింటికి తిరగడం లేదు, ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇవ్వడం లేదు. ఇంకా 20 రోజుల సమయమే ఉన్నది. దరఖాస్తు గడువును మరింత పెంచాలి, డూప్లికేట్ ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సీఈఓకు బీఆర్ఎస్ ప్రతినిధి బృందం వినతి. 90% పైగా ఈఎఫ్ఎల్ల పంపిణీ, డిజిటలైజేషన్లో మాత్రం నత్తనడక. రాష్ట్ర వ్యాప్తంగా 7.8% మాత్రమే పూర్తి, 2 జిల్లాల్లో 100% పూర్తి. రంగంలోకి అమిత్ షా, తెలంగాణలో పార్టీ పనితీరుపై నిశితంగా ఆరా. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నుంచి నివేదిక తీసుకున్న హోంమంత్రి. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల ఆధారంగా కీలక నిర్ణయాలు. 2028లో డబుల్ ఇంజన్ సర్కారే లక్ష్యంగా షా వ్యూహాలు. వీధుల్లోకి రావాల్సిందే, రాష్ట్ర ప్రభుత్వంపై యుద్ధం చేయాల్సిందే. కాంగ్రెస్ అక్రమాలను, శుష్క వాగ్దానాలను ప్రతి బూత్కు వెళ్లి చెప్పాలి. రాష్ట్ర ముఖ్య నేతలతో నితిన్ నబీన్ ఫోన్ సంభాషణ. కాంగ్రెస్ ఏటీఎం తుమ్మిడి హట్టి, కాళేశ్వరానికి మరమ్మతులు ఎందుకు చేయరు? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఎంఐఎం అక్రమ విద్యా సంస్థలపై హైడ్రా చర్యలు తీసుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఫ్యూచర్ సిటీలో అర్బన్ ఫారెస్ట్, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధికి ఇప్పటి నుంచే ప్రణాళికలు. దుర్గం చెరువును పూర్తిస్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు పెద్దపీట వేయాలి. తారామతి, బారామతిని టూరిజం ప్రాంతంగా మార్చాలి. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కు ఏర్పాట్లు ప్రారంభించాలి. టూరిజం శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సర్కారు భూమి సమర్పయామి, 12 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటుకు రాసిచ్చిన తహసీల్దార్. మునగనూరులో ప్రభుత్వ భూమికి ఎసరు. రూపాయలు 2,000 కోట్ల విలువైన భూములకు గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్లు, సర్వే నెంబర్లు మార్చిన నాలా పర్మిషన్లు, ఒక్కొక్క దానికి 3 సార్లు డివిజన్ల మార్పు. బిగ్ బ్రదర్స్ అనుచరుడికే దారాదత్తం, తెర వెనుక బిగ్ బ్రదర్స్ పలువురు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం. ఊరికి 6 ఇందిరమ్మ ఇండ్లు ఇంతేనా? గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి పేషి వద్ద పొలిటికల్ రష్. అధికార పార్టీలో ముసలం, గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల విముఖత, నాయకుల నిలదీత. ఇలాగైతే ప్రజల్లో తిరగలేమంటూ ఆందోళన. గ్రామ మండల కమిటీల నేతల ద్వారా స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి.